ఒక్కటిదే కాదు సమస్య, ఇది మొత్తం 33 జిల్లాల్లో ఇదే సమస్య. మన దళితులకు సంబంధించిన భూములు ఎక్కడైనా ఉంటే గతంలో వచ్చిన కేసీఆర్ ఏం చేసిందంటే అవి మనకు ఇవ్వకుండా, మనకు స్వాధీనం చేయకుండా ఎవరెవరికో ఇచ్చేసిండు భూములు వేరే వాళ్ళకు. కొన్ని భూములు ఏం చేసిండు, వాటిని మన ప్రొహిబిటెడ్ ల్యాండ్లో పెట్టేసిండు. 220A కింద ఏం చేసిండు, 22A కింద ప్రొహిబిటెడ్ ల్యాండ్లో పెట్టేసిండు, గవర్నమెంట్ జాగాలో పెట్టేసి ఏం చేసుకున్నాడు, వాళ్ళకి అనుకూలంగా వచ్చిన వాళ్ళకి ఎవరికైతే కార్పొరేట్ కంపెనీలు ఉంటాయో వాళ్ళకి అమ్మేసుకున్నాడు 100 ఎకరాలు. అట్లా ఇవాళ లక్షల కోట్లు సంపాదించింటే ఏదో ఆ కాళేశ్వరం కహాని చెప్తాడు రేవంత్ రెడ్డి. కానీ ఈ రేవంత్ రెడ్డి ఆయన ఇద్దరు కదా తోడు దొంగలే. రేవంత్ రెడ్డి అయినా ఈయనైనా ఇద్దరు తోడు దొంగలే. లక్షల కాదు కోట్ల రూపాయలు సంపాదించారు. లక్షల కోట్లు కూడా కాదు. ఇది ఎవరి భూముల మీద, మన భూముల మీదనే, మన పేదోళ్ళ భూముల మీదనే, మనకి ఇచ్చిన భూముల మీదనే జరిగింది ఈ సంగతి అంతా. సో కాబట్టి దీని మీద కోర్టు ఆల్రెడీ ఇచ్చిన డైరెక్షన్ కూడా ఇవాళ మనం కలెక్టర్ గారిని అయితే మళ్ళీ కలవాల్సి ఉంది. నేను మంత్రికి కూడా లెటర్ ఇచ్చిండు, కలెక్టర్ గారిని కలవాలి. కలెక్టర్ గారిని కలిసి మనం ఇంకొక ప్రోగ్రాం కూడా తీసుకున్నాం. ఏదో కులాపూర్ 6 ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం కూడా ఉంది. ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడి చేయాలి. ఏం లేదు, అందరం కొడక నువ్వు ఇస్తావా మనకు ఎక్కడైతే లేదంటావా అంటే అంతకు ముందు వస్తుంది ఎంఆర్ఓ కలబెట్టి అట్లా కలబెట్టి సజీవంగా కలబెడతాం. మా బతుకులను తాగం చేస్తున్నాం, మాకు అలర్ట్ చేయకపోతే మీ బతుకాగం చేస్తామని చెప్తాం. అర్థమైందా? మన బతుకులాగమైనప్పుడు మళ్ళీ వారి బతుకులు ఆగవాలి కదా. మర్యాదగా ఇస్తే మంచిది, సంతోషం. అంబేద్కర్ వదులుగా మనకు విధ్వంసాలు ఏం చేయవు. అర్థమైందా? నువ్వు కనుక ఇవ్వకపోతే పెట్టా నీ బతుకు కూడా ఆగమైందని చెప్తాం. సో ఆ రకంగా మనం తిరుగుబాటు చేయకపోతే మన భూములు మనకు రావు. మాతో ఒక్కొక్కరు దాని వెనుక భూసం పెద్దోళ్ళకి అమ్ముకుంటున్నాం. కాబట్టి ఎందుకంటే కోట్ల విలువైన భూములు ఇవి అన్నారు. కాబట్టి మనం పోరాటం చేసి ఇవాళ కోర్టు ఇచ్చింది, పాపం కోర్టు ఇచ్చింది. కానీ కోర్టు ఇచ్చినా కూడా వీళ్ళు దాన్ని లెక్క చేస్తలేరు, పట్టించుకుంటలేడు. ఎవరు లెక్కను కూడా చేస్తలేడు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి మీదనే 79 భూ ఆక్రమణ కేసులు ఉన్నాయి. ఇట్లాంటి భూములు ఆయన ఆక్రమించేవాడు. ముఖ్యమంత్రి ఆ స్థాయిలో ఉండి ఇక ముఖ్యమంత్రి అనుచరులు చెప్పు, ఆఫీసర్లంతా ముఖ్యమంత్రి అనుచరులే కదా. సో వాళ్ళంతా కూడా ఇదే దందాలు ఉండరు. సో కాబట్టి ఈ స్థితిలో మనము కొట్లాట పెద్ద ఎత్తున చేయాలి. రేపు లోకల్ బాడీ ఎన్నికలు కూడా మళ్ళీ పోయి ఇంకో వెలుమ ధరను కేసీఆర్ ధర ఈ భూములు అమ్ముకున్న ధరను గెలిపించి మళ్ళీ పోయి లేదంటే బీజేపీ ఆ బీజేపీ దొంగ వాటిని గెలిపిస్తే మనకేం రాదు. మాలాంటి వాళ్ళని గెలిపించింది అనుకోండి, మీలాంటి వాళ్ళ భూములు కాపాడుతాం, మీ హక్కులు కాపాడగలుగుతాం. ఏదైనా మన వాళ్ళకు రావాల్సిన ఈ భూమి కానీ, చదువు కానీ, విద్య కానీ, అంబేద్కర్ తెలుసు కదా మీకు, అంబేద్కర్ బొమ్మ ఉంది కదా. మరి ఇది భవనం కూడా అంబేద్కర్ భవనమే కదా. మరి ఆయన మనకు బతుకు కల్పించాడు. మన బతుకు కల్పించిన అంబేద్కర్ ఆయన స్థాపించిన పార్టీ. ఇప్పుడు అధ్యక్ష ఆయన పార్టీ, ఆయన స్థాపించిన పార్టీ. బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు స్థాపించిన పార్టీలో ఉన్నాం. మరి మనం ఎవరికైతే ఓటైతే మన బతుకులు మారుతాయి, అంబేద్కర్ ఓటేయాలన్నా లేకపోతే ఇంకోరికి మరి మన వాళ్ళు అంతా ఏమవుతుంది, ఇంకా రోజు ఇంకా ఎలక్షన్ రోజు తాగగానే తినగానే బిర్యానీ చేయగానే ఫుల్ ఖుషి అయిపోయి దొర నీకే ఓడెత్తామంటారు. వాడు లాత్మికలు దాన్ని మన భూములను ఆక్రమించుకొని ఇవాళ మన బతుకుల రోడ్ల మీద వేసారు. అవునా కదా? సో కాబట్టి ఎక్కడికైనా మనం కొంచెం బుద్ధి తెచ్చుకోవాలి, తెలుగుతోనే మెసలాలి. మనం మీకు చెప్పినట్టేనండి, చెప్పినట్టంటే మన భూముల కోసం మనం కొట్లాడతాం, మళ్ళీ భూములు ఇప్పిస్తాం, మీకేం బాధ లేదు. కలెక్టర్ మన అయ్యని కూడా నిలదీస్తా, కలెక్టరే కాదు కలెక్టర్ తాతని కూడా నిలదీస్తా. మేము డిఎఫ్ఓని ఈ మధ్యకాలంలో కలిసినప్పుడు ఏం చెప్పిండంటే, డిఎఫ్ఓ చెప్పిండు కలెక్టర్ గారు ఇస్తా అంటే నాకేమో పెద్దలు సార్, బట్ అక్కడ అది మా ప్రొహిబిటెడ్ ల్యాండ్, మా ల్యాండ్ వరకు మేము తీసుకోగలిగినాం. మిగతా అసలు ఆ సర్వే నెంబర్లో ఉన్న భూములంతా కలెక్టర్ గారు ఇవ్వాలి. కలెక్టర్ గారికి కదా ఇచ్చింది, కోర్టు ఆర్డర్ కూడా కలెక్టర్కే ఇచ్చింది. కూడా మనం నిలబెడదాం, మననే గెలిపిద్దాం, ఎవరినో కాదు, మన ఇట్లాంటి పెద్దవాళ్ళని గెలిపిద్దాం. మన ఇప్పుడు మన వాళ్ళు ఎవరన్నా ఉంటే, యూత్ ఉంటే ఎవరన్నా యూత్ ముందరికి వస్తే ఇంకా వాళ్ళని నేర్పర్లేదు. యూత్ మీ చాయిస్ మీది, మీ ఇష్టం. ఎవరైనా మంచి వాళ్ళు నిజాయితీగా ఉన్న పిల్లలు ఎవరైనా ఉన్నా కూడా
అట్లాంటి గెలిపిద్దాం, మనం ఇక్కడ ఉండి దగ్గర నుండి గెలిపిద్దాం. ₹1 తీసుకోవద్దు, 1 కోటి వేద్దాం. ఓకే సార్. అవునా? చేద్దామా? మన భూములు మనకు వస్తాయి, నేను ఇప్పించే బాధ్యత తీసుకుంటా. మీరు ఖచ్చితంగా మాకు సహకరించండి, మేము మీకు సహకరిస్తాం. ఓకేనా? జై భీమ్. వెళ్దామా? అంబేద్కర్ ఫస్ట్ ఆయన అయితే, సెకండ్ అంబేద్కర్ మన సారే బాలకృష్ణ సార్ అంటే ప్రొఫెసర్. ఆయన సెకండ్ అంబేద్కర్ అంటారు, ఇప్పుడు ఉన్న పేరు ఉన్నది ఆ సార్కి అంబేద్కర్ పేరు ఉన్నది. కాబట్టి మన భూములు ఎప్పటి నుంచో, ఇప్పుడు 40 సంవత్సరాలు సార్, 40 సంవత్సరాల నుంచి గొడవలైనా కేసులైనా ఇప్పుడు చెప్పింది కదా పెద్ద మనిషి, ఆ విధంగా ఉంది. దీనికి 3 నెలల కంప్లీట్ కావాల్సిన విషయం ఇప్పటిదాకా కాలేదు కాబట్టి ఏమైతే అంటే అందరు కలిసి బాబు నువ్వు ముందుండు చెయ్యి, మేము కూడా ఏంటి వస్తామంటేనే మీద లాంటి ద్వారానే అవుతుంది. ఇప్పుడు మనం కోర్టులో అడ్వకేట్ని పెట్టుకుంటాం, ఊర్లో తీస్తాం, వాళ్ళు కూడా ఏంటంటే తిరగాలి కదా. అట్లా కాకుండా మనోళ్ళు ఉండాలి. ముడ్డించేవాడు మనోడు ఉంటే ఏడ కూర్చున్నా అని మనకు ముక్కవాడుతా అన్నట్టుగా మన సార్ ఉండాలన్న ఉద్దేశంతో ఆయన మన జాతి బిడ్డనే కాబట్టి ఆయన ఆ సార్ని మనం ఎంచుకున్నాం. రేపు పొద్దున జరిగే ఏ విషయమైనా సార్ ఆధ్వర్యంలో జరుగుతుంది, మనకు తొందరగానే భూమి వస్తుంది. మనం కలిసికట్టుగా ఐక్యత ఉండాలి. దీంట్లో ఎంతోమంది విడగొట్టాలని చూస్తారు, ఆ విడిపోయినప్పుడే మనం పక్క జరుగుతున్నాం. అరే బాబేంది, అశోక్ ఏంది, దాస్ ఏంది, ఇట్లా అనేసరికి నర్సింగ్ అనేసరికి ఏమవుతుందంటే పలసదానం మన వ్యక్తులు మనం పలసదానం చేసుకుంటాం కాబట్టి మనం పలసగవుతున్నాం. మనం అందరం కలిసికట్టుగా ఉంటే ఏదైనా చేయగలుగుతాం. కలిసికట్టుగా లేనప్పుడు ఏమవుతుంది, ఓ అపోహలు ఉన్నాయనుకో ఏం చేయలేము. అది అవునా? ఇన్ని రోజులక జరిగింది అదే జరిగింది. ఇప్పుడు ఇంకా మొన్న చూసినాం స్లిప్ చూస్తే సార్, కాళ్ళకడాలు, గుండ్లు, కమ్మలు ఇలాంటివన్నీ, అంటే మన దగ్గర డబ్బులు లేని సమయంలో అలాంటివి అన్ని పెట్టి ఈ సర్టిఫికేట్ కూడా ఒక దగ్గర కుదబెట్టి ఇట్లా జరిగినటువంటి విషయం. అప్పటి నుంచి ఇప్పటి వరకు డబ్బులు పెట్టుకుంటూనే వస్తున్నారు. ఈ రోజు వరకు కూడా మనం ₹1 వీళ్ళ దగ్గర మనం డబ్బులు తీసుకోలేదు, మన సొంతంగానే మనమే తిరుగుతున్నాం. ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నాం మనం, ఎవరు కూడా ₹1 తీసుకోలేదు. సొంతంగానే తిరుగుకుంటే సొంతంగానే పనిచేయాలన్న ఉద్దేశంతో మా ఊర్లో మాకు ఏం లేదు సార్. ఊరికి హైదరాబాద్ చాలా దగ్గర ఉంది. ఇప్పుడు ఇక్కడ అమ్ముకుంటే 5 కోట్ల 6 కోట్ల రూపాయలు ఎకరా ఉండే భూమి, కనీసం గుంట భూమి లేనటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నది. ఎవరికి కూడా ఒక గుంట భూమి లేదు. ఉన్న ఒక గుంట 5 గుంటలు 9 గుంటలు ఉంటే దాని ఇప్పటి వరకు పాస్బుక్ కూడా ఇస్తలేదు. అంత అన్యాయం చేస్తున్నారు. అందుకనే మన దాంట్లో ఇప్పుడు సార్ అనేది ఏంటంటే, ఒక ఎమ్మెల్యే మనోడు ఉందంటే మనం మాట వింటాడు, ఒక సర్పంచ్ మనోడు ఉందంటే మనం మాట వినగలుగుతాం, మనది మనం చేయగలుగుతాం, నిలదీస్తాం. ఎదుటి దగ్గర పోయి నిలదీస్తామా? నిలదీయలేము. అడుగుతాం. ఇప్పుడు నన్ను అడిగినట్టు 14 రోజు ఫోన్ చేస్తుంటుంది, ఆ కైలే కాక ఫోన్ చేస్తుంటాడు, నరసింహ ఫోన్ చేస్తాడు, రాసన్న ఫోన్ చేస్తాడు. ఎందుకు చేస్తాడు? అరే మనోడు ఏమైంది, ఏందాక పోయినావు తమ్మి, ఏం చేస్తావు అని అడుగుతారు. మనం కాబట్టి మనం అడగలుగుతాం, వేరే వాళ్ళని అడుగుతామా? అందుకోసమనే దీని విషయం కోసమే భూమి తెచ్చేది పక్కా. సరే లేట్ అయినా కాకపోయినా కొంచెం అటు ఇటు అవుతుంది, కానీ చేసేది మాత్రం పక్క. మన పల్లెల వెంకటేశ్వర అయిన ఆధ్వర్యంలోనే ఆయన ముందుండి మాట్లాడి మాతో, అంటే నేను సెక్రటరీగా ఉన్నాను, ఆయన ప్రెసిడెంట్గా ఉన్నాను కాబట్టి ఆయన ఆధ్వర్యంలో మేము తిరిగినాం. తర్వాత మన సార్ కలిసినాడు. సార్ అదిలో చూసి తప్పకుండా భూమి ఇప్పిస్తే బాబు, దీనికి జాప్యం చేసే పద్ధతి లేదు, కోర్టు ఇంత మంచిగా ఆర్డర్ ఇచ్చింది చూడంగానే చెప్పిండు. కోర్టు ఆర్డర్ ఇంత మంచిగా ఉంది, మీరు ఎందుకు వదిలేస్తారు, దీన్ని నెగ్లెక్ట్ చేయకండి, నువ్వు టాపర్ చేస్తున్నావు బాగా మనవాడని నాతోటి. మీ వచ్చి కూడా ఇంచుమించి 18 నెలలు అవుతుంది, ఎందుకు డిలే చేస్తున్నావు, నువ్వు అంతంతో తెలిసినటువంటి వ్యక్తి అంటే. అది కొన్ని రోజుల వరకు కొన్ని అనివార్య కారణాల వల్ల వేరే జరిగింది. అట్లే మన మేజర్ చంద్రకాంత్ సార్, ఆయన 2 రాష్ట్రాలకు అన్న చెప్పిన బాంబే అన్ని తిరుగుతున్నాడు, పెద్ద వాళ్ళ పరిచయం ఉంది. సార్ కూడా మొన్న అన్నాడు, ఇది ముఖ్యమంత్రి కూడా లెటర్ కొట్టించాం సార్, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవాలన్న ఉద్దేశంతో మన భూముల గురించి ఇన్ని రోజుల దాకా మన మండలి మన ఊళ్ళోనే తెలిసింది. దీన్ని మొత్తం రాష్ట్రం మొత్తం చెప్తాం, ఎందుకంటే సార్ ఏంటంటే ఇనాం భూముల పట్టాలు ఉన్నటువంటి విషయం తెలంగాణలో ఎక్కడైతే ఉన్నాయో దళితుల భూములు ఎక్కువ ఉన్నాయి. దళితులు అంటే మన ఎస్సీ ఎస్టీల భూములు ఎక్కువ ఉన్నాయి. ఈ భూములపై పోరాటం చేస్తుంది సార్. ఇప్పుడు ఈ భూముల కోసం మేము తిరుగుతున్నాం కాబట్టి మన భూమి కూడా పక్కా అవుతుంది. దీన్ని మీరు అందరూ సహకరించి చేద్దాం. ఓకేనా? మన ఇంకా మాట్లాడతాం. తుర్పులాపురం గ్రామ యువకులకు, పెద్దలకు అందరికీ పేరున అందరికీ ధన్యవాదాలు ఇస్తాను. ఈ కార్యక్రమానికి మన 2 రాష్ట్రాల సార్ వాళ్ళు చంద్రకాంత్ సార్ గారికి, మా గాలి వినోద్ కుమార్ సార్ గారికి, మురళీ సార్ గారికి, మా మైసన్న గారికి, బాబు గారికి అందరికి పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. సరే ఏదేమైనా మన భూములు గవర్నమెంట్ మనకు ఆ కాలంలో ఇచ్చిన భూములు మళ్ళీ వెనక్కి తీసుకొని ఫారెస్ట్ వాళ్ళు ఒక దుర్మార్గంగా మన భూమికి కంచెగట్టి మనకున్న హక్కులను కాలరాస్తూ వాళ్ళు తీసుకున్న విషయంలో కోర్టు కూడా పోయి ఆ విషయంలో కోర్టులో కూడా మనమే కొద్దిగా మనకే విజయం వచ్చింది. విజయం సాధించిన ఆ కోర్టు అమలు విషయంలో మీ గ్రామానికి చెందిన బాబు మా దళిత సేనలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉండు. వివిధ దళితులకు ఇక్కడ సమస్య జరిగిన ఈ సిటీ లెవెల్లో, ఈ రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో కూడా చాలా పట్టున్న వ్యక్తి. ఆ ఉద్దేశంలో సమస్యను ముందు తీసుకోబోతుంది. మీరందరూ తనకు వెంబడి ఉండి ఇప్పుడు కూడా మీరు అన్నారు ₹1 తీసుకోకుండా ముందుకు పోతుంది. ఇప్పుడు కోట్ల రూపాయల ఆస్తి, అది ఆ ఆస్తిని మనం రిటర్న్ చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇలా ప్రభుత్వంతో మనము పంచాయతీ పోతున్నాం. ఓపెన్ గ్రామీణ ప్రాంతాల్లో మాట్లాడుతున్నా, ప్రభుత్వంతో మనం పంచాయతీ పోతున్నాము. మనకున్న సార్ ప్రొఫెసర్ ఎంతోమందికి అడ్వకేట్లను, జడ్జీలను, వివిధ డిపార్ట్మెంట్లతోటి మన పరిచయాలు ఉన్నాయి.
మనకున్నది ఏంటంటే న్యాయ పోరాటం చేస్తాం. న్యాయ పోరాటానికి అందరికీ మీరు బాబుకు విన్నంటూ ఉండి రేపు ఇప్పుడు గ్రామ పంచాయతీలో జరగబోయే స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి. ఆ స్థానిక దగ్గరలో నిన్ననే రిజర్వేషన్ ప్రకటించినట్టు. సరే ఎవరైనా మనకు పనిచేసేటోడే నాయకుడు కావాలి, ఆ ఉద్దేశంతో ముందుకు పోవాలి. కాబట్టి మీరందరూ యువకులు, మహిళలు, పెద్దలు అందరూ, వృద్ధులు అందరూ, పెద్దలు ఇప్పుడు 60-70 ఏళ్ళ పెద్ద మనుషులు వాళ్ళు మీకున్న అనుభవంతో మీ అనుభవం తోడు మీ బాబుకు సపోర్ట్గా ఉండి ఈ కార్యక్రమాన్ని ఈ భూములు మళ్ళీ రిటర్న్ తీసుకునే బాధ్యత మన అందరి మీద ఉంది. మీరందరూ సపోర్ట్ చేయాలని ఉద్దేశంతో మీ అందరికి మరొకసారి పేరున ధన్యవాదాలు చెబుతూ ముగిస్తా ఉన్నాం. ఊరోళ్ళు బీసీలకు మీకు పంచేదా? బీసీలు అంతా ఒక పట్టారు, మాధవులు ఒక పాటు కావే ఒక పట్టు ఉన్నాం. మమ్మల్ని నష్టం చేసేసి వాళ్ళు అంతా ఊరంతా ఒకటయ్యారు, మేము కుక్కలు ఒకటైనాం. అవును, ఇప్పుడు ఊరంతా ఎందుకు ఒకటైనారు? చాలా దూరం వస్తే వేస్తే పెట్టి వాళ్ళు చేను వేయాలని కావాలనుకుంటారు. కొట్టగానే వాళ్ళకి మనకు గొడవ పంచాయతీ పుట్టి కన్నా ఇక పెద్ద చేసి ఇక వాళ్ళంతా డబ్బున్నోళ్ళు వాళ్ళు మా తాత అంటే ఇప్పుడు అది మీ తాతల ఆస్తులు చేయడం వల్ల 79 వీళ్ళు దున్నుతున్నారు కుసుమలు, గోధుమలు, జొన్నలు అలిగేది. మాకు కూడా తెలివి ఉంది అప్పుడు. ఆవిడ అలుకుతున్న సమయంలో ఏమైంది, మన వాళ్ళు కొంతమంది ఎవరైతే ఎస్సీలు ఉన్నారో వీళ్ళు వాళ్ళ వేరే బీసీ వాళ్ళ దగ్గర జీతాలు ఉన్న సమయంలో ఏమైంది, ఇక్కడ దున్నుతున్నాం కదా, అటు జీతం పోవాలి కదా, బర్లకాడికి పోవాలి కదా, వీళ్ళు పోలేక మధ్యలో గొడవలు స్టార్ట్ అయినాయి. అరే వాళ్ళ దగ్గర జీతం చేస్తే మన దగ్గర జీతం చేస్తారు, వాళ్ళు ఇక్కడ భూమి తిన్నుకుంటుంటే మన దగ్గర కూడా పనిచేస్తారు అన్న విషయంలో ఈడ ఈ బర్రెలు చైన్లో పడడము ఇవన్నీ గొడవలు పెద్ద అయిపోయినాయి. కొట్టుకున్నారు బాగా, కొట్టుకొని పోలీస్ స్టేషన్ దాకా పోయారు. పోలీస్ స్టేషన్ దాకా పోయిన అప్పుడు ఏమైపోయింది, మన సర్టిఫికేట్లు ఏవైతున్నాయో ఈ కంచి సర్టిఫికేట్లు కోర్టులో తిరగాలి కదా, అడ్వకేట్ ఫీజు కావాలనేటైతే ఒక పెద్ద మనిషి దగ్గర పెట్టిరు. అప్పుడు కూడా గిట్నే సేమ్ మన ఎస్సీ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అడ్వకేట్ దగ్గర పెట్టిరు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇక స్టార్ట్ అయ్యి 2006లో దీంట్లో ఎంట్రీ మన ఊరు వీళ్ళు ఫారెస్ట్ వాళ్ళు వచ్చేసేసారు. హెచ్ఎండిఏ వాళ్ళు వచ్చారు. హెచ్ఎండిఏ వాళ్ళు వచ్చి చెట్లు పెట్టడం మొదలు పెట్టారు. ఇక మన కోర్టులో నడుస్తుంది కాబట్టి దీన్ని ఏం అనలేకపోయారు. కోర్టులో నడుస్తుంది కదా, పొజిషన్ పోతే మళ్ళీ పైసలు పెట్టి బయటికి రాలేని సోమతి ఉన్నది కాబట్టి ఆ సర్టిఫికెట్ పెట్టి బయటకు వచ్చిన అనమాట. అది లేకపోతే అట్లా ఇలా దగ్గర సోమత లేదు, డబ్బు లేదు. ఫస్ట్ ఇప్పుడు ఫారెస్ట్ దగ్గర పోయారు మన వాళ్ళు కూడా, పెన్షన్ ఇస్తారు కదా సార్, పెన్షన్ ఇస్తారు పోయి ఆపేరు మా భూమిలో మీరు ఏదంటే మీ దగ్గర ఏమైనా ఉంటే తీసుకురంటే మేము కోర్టులో ఉన్నామంటే కోర్టులో ఉంది కదా, అప్పటివరకు అయితే కోర్టులో మీ కోర్టు నుంచి మీరు గెలిస్తే ఉంటారు కదా. ఇప్పుడున్న డిఎఫ్ అని అడితే నాకు కాదు ఆర్డర్ ఇచ్చింది, కలెక్టర్కి ఇచ్చిండు, మమ్మల్ని సహకరించమని అన్నాడు, మేము సహకరిస్తాం, ఏదన్నా కలెక్టర్ గారిని చూడండి అని ఆయన అంటున్నారు. ల్యాండ్ కలెక్టర్ ఈ సర్వే నెంబర్లో ఎవరెవరికి ఎంత ఇంకా చేశాడు, ఇంకా ఎక్స్టెన్షన్ లో ఎవరు ఆక్రమణలో ఉన్నారు, ఇంకా ఇవన్నీ డీటెయిల్స్ తీసుకోండి. మేము ఒకవేళ కలెక్టర్ గారు మీకు ఇవ్వమంటే ఇచ్చేస్తామంటుండే ఆయన. డిఎఫ్ఓ ఆయన అంటే జెన్యున్ ఉన్నాడు, ఆయన మాట్లాడుతుండు. మీరు ఇట్లా తిరిగి ఇవన్నీ టైం వేస్ట్ చేసుకోకండి, కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి కలెక్టర్ని అడగండి అని ఆయన అంటున్నాడు. అయిపోతుంది పరిశ్రమ కలెక్టర్ తో లేకుంటే మన పార్టీ దీని మీద పెద్ద ఇది చేద్దాం, పెద్ద ధర్నాలు చేద్దాం, మీరందరు కార్పొరేషన్లు ఉండాలా, మళ్ళీ మీ కార్పొరేషన్ లో లేకపోతే మాకు సంబంధం ఏం లేదు. ముందుకు వస్తే అది ఎంతవరకు సాధిద్దాం. మన గుడి కూడా ఉంది, ఇలా ఓనాలు లేదు, ఇలా ఆ గుడి కూడా ఈడో గుడి ఉంది టెన్నింగ్లా. ఆడికి మా ఊళ్ళో అందరూ మా ఊళ్ళో జాతరలా చేస్తున్నారు. మొత్తం 827 ఎకరాలు సార్ ఇది, మొత్తం 827 ఎకరాలు. దీంట్లో మనకు 75 ఎకరాలు ఇచ్చారు అప్పుడు ఇచ్చిన పట్ట సర్టిఫికేట్. ఇదే మనం దున్నేది, ఇదంతా గుళ్ళు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మన రాళ్ళతో పెట్టినటువంటి గుళ్ళు కాబట్టి ఆ గుళ్ళు ఇప్పుడు అట్లనే ఉన్నాయి. అలా కడీలు ఉన్నాయి గుళ్ళ కాడ. మన పోయి కూడా నేను చూసేసాను ఎంట్రెన్స్ ఉన్నాయి, అది కూడా అట్లా ఈడ కూడా గుడి ఉంది, అది కూడా అట్లనే ఉంది. మాకు శ్మశాన వాటిక కొద్దిగా ఇస్తానన్నారు,
అది ఇచ్చి అలా కూడా పోవాలంటే పర్మిషన్ తీసుకోవాలి ఫారెస్ట్ ఉంది, లేకపోతే అలా కూడా పోనేరు. మాకు అటు పోతేమో మూసి ఉంది, ఇటు వస్తే ఫారెస్ట్. కనీసం బొందలెట్టడానికి కూడా స్థలం లేదు ఇప్పుడు మా ఊర్లో. అంత ఘోరంగా ఉంది. జాగా పెట్టుకొని అంత జాగా పెట్టుకొని చూడడానికి 1000 ఎకరాలు అని చెప్పుకుంటారు. 200 లక్షల ఎకరాలు మనం అప్పుడు పెట్టుకొని ఇచ్చారు, ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి గజన్నరము మా ఊరు రెండు కలిపి వాళ్ళ బంధుకి వెళ్తారా? తాళం తీస్తారు అలా పండుగలు ఇప్పుడు ఏమన్నా చేసిన వీళ్ళు ఉంటారు కదా వీడు, వీళ్ళు చేస్తారు పలానాడు వచ్చిందంటే పోయి పిఎస్ లో కంప్లీట్ అయ్యి మా అట్లా జిమ్కలో కొట్టనీకి వచ్చిన చెట్లు కొట్టనీకి వచ్చిన అని అట్లా భయభ్రాంతులు గురి చేసి వీళ్ళు కూడా ఎవరు పోతలేరు. అలా ఇప్పుడు అన్న అలా పనిచేసినాడు, అన్న పనిచేసినాడు, ఇలా చాలా మంది పనిచేసారు ఇలా ఫారెస్ట్ లో. వీళ్ళంతా పనిచేసిన వాళ్ళే, ఇప్పుడు పని చేసుకున్నారు వీళ్ళంతా. వాళ్ళకు కూడా సరిగ్గా జీతాలు ఇయ్యక అయితే ఢిల్లీ నుంచి వచ్చి ఇప్పుడు ఈ ఫారెస్ట్ ఇట్లా పెన్షన్ వేసారు కదా, మనకు ముందుకు పోయినాక ఆపేసేసినట్ట. అంటే ఈ ల్యాండ్ మాకు కనిపిస్తలేదని ఆపేసి వీళ్ళకి పేపర్ ఇచ్చిండట. ఆ పేపర్ సర్వే చేసుకుంటూ వచ్చింది సార్. మొత్తం మొత్తం ఫారెస్ట్ మొత్తం సర్వే చేసుకుంటూ వచ్చాక అక్కడ పోయినాక అయిపోయింది. ఇది మ్యాప్ లేదు, ఇది వాళ్ళ చేసిన భూమి అన్నాడు అడిగిన ఆయన. అంటే చేసింది సార్ మయ చేసింది బాగుంది అంటే చూద్దాం పరా అంటే తోలుకపోయింది మా సార్. ఆ సార్ అంటే నేను మా పిల్లవాడు ఇద్దరం ఉన్నాం. మళ్ళీ పని చేస్తున్నాం నీకే ఉంది భూమిది, ఇంక ఇంత కలపలే, నీకే ఉంది 36 ఎకరాలు. నేను నాకు చేసి మొత్తం అంతా చూసి మొత్తం దాన్ని చూసి మళ్ళీ పేపర్ మీద అది రాసిచ్చిండు. రాసిచ్చి ఈ కాగితము జీరాకు తీసుకొని ఈ కాగితం మిగతాన్ని పెట్టుకొని నేను 20 రోజులు నేను లాళ్ళు ఇంకుల పార్క్లో ఉంటా. ఈ వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి మీరు చెట్టు కొడుతుంటే ఏమన్నా అడ్డం వస్తే నేను చెప్తాను, నాకు లేదురా బాబు మా నాకు లేదు ఇంటికి వచ్చారని చెప్తుంటే వాళ్ళు అని అంటే నాకు చూపెట్టి తాళ వెళ్ళిపోతారు. ఇది కొట్టుడు చెట్టు అని సార్ చెప్పిండు. సార్ చెప్తే వీళ్ళతో మా మామూలుతో అంటే ఇక్కడ ఈ కేసు ఇది నడుస్తుంది, ఇప్పుడు ఆడిపోతే ఇది అది గొందరగోళం అయితే ఏదన్నా ఒకటి ఏదైనా అని మా పెద్ద మనుషులు ఆపేసారు అడిగి. ఇక ఈ ఇంట్లో కేసు ఉంది, అక్కడ 16 మంది చేసారు, ఇందులోనేమో 40 మంది చేసింది. ఇది కేసు పడ్డ అది కేసు పడ్డ ఈ 2 కేసులు అంటే బాగుండదు. ఏదైనా ఒకటి ఏదైనా తిరిగినాక దాన్ని ఓదాన్ని కోర్టు జరుగుతుంది అన్న విషయం పేపర్ ఉందా మీ దగ్గర? మరి సరే అది దొరుకుతుందిలే. ఇక్కడే 75 ఎకర్స్ ఇక్కడే ఉందా? అడిగి లేదుగా. మీది 75 ఎకరాలు మొత్తం ఒకటే సార్. అది 152/1 మాది ఉండేది 151/2. 151/2 మాది కాదు. సర్వే నెంబర్ మొత్తం అంతా ఒకటే సర్వే.